హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా బ్రెడ్ తీసుకున్నాను అండ్ నెయ్యి. ఇక్కడ ఆలుగడ్డ బాయిల్ చేసి స్మాష్ చేసి దీన్ని తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. సో మన దగ్గర ఏమన్నా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను ఓన్లీ ఆలుగడ్డ మాత్రమే తీసుకున్నాను. సో ఇది ఆలుగడ్డ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము బ్రెడ్ని ఇలా తీసుకుందాము. ఇలా తీసుకొని దీనిపైన మొత్తం ఆలుగడ్డను పెట్టేసుకుందాం. ఇలా అంతా ఇట్లా బ్రెడ్ పైన ఆలుగడ్డ వేసేసుకొని దీనిపైన మనము కొద్దిగా నెయ్యి కూడా పోసుకుందాము. ఇలా శాండ్విచ్ మిషన్లో కూడా కింద కొద్దిగా నెయ్యి పోసేసుకొని ఇది ఉంది కదా, దీనిపైన మనము ఇంకొక బ్రెడ్ అనేది పెట్టేసుకుందాము. సో ఆల్రెడీ నేను ఆలుగడ్డ పెట్టేసి దానిపైన నెయ్యి పోసినాను అనమాట. నెయ్యి పోసేసి ఇలా ఇంకొక బ్రెడ్ ఇట్లా పెట్టేద్దాము. అండ్ దీనిపై నుండి కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇలా మంచిగా ఇలా ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ కూడా ఇలాగే నేను ప్రిపేర్ చేస్తాను. ఇట్లా రెండు నేను రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసేసుకొని ఇలా మిషన్ ఉంది కదా, ఈ మిషన్ని ఫుల్గా ఇట్లా క్లోజ్ చేసేద్దాము. మొత్తం ఇలా ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇది మొత్తం గ్రిప్ ఇట్లా పట్టేసుకోవాలన్నమాట. ఇలా టైట్గా క్లోజ్ చేసేసిన కదా, మనం వైర్ అనేది పెట్టేసుకుందాము. సో ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను కెంట్ శాండ్విచ్ మిషన్ తీసుకున్నాను అనేసి. ఇది మనం ప్లగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ప్లగ్ పెట్టేసుకొని ఆన్ చేసేద్దాము. సో ఇక్కడ ఆన్ చేయగానే మనకు రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెలుగుతుందన్నమాట. సో అవ్వగానే రెడ్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో మనకు రెడీ అయిందని ఎలా తెలిసిందంటే మనకు పొగలు అనేటివి బయటికి వస్తాయన్నమాట. చూద్దాము, వెయిట్ చేద్దాం మనం ఒక 5-10 మినిట్స్. చూస్తున్నారు కదా, పొగలు అనేది స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ పొగ స్టార్ట్ అయిపోయింది కదా, లైట్స్ కూడా ఆఫ్ అయిపోయాయి. సో మనం ఆడ బటన్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా అయింది అనేసి. వావ్, పొగలు అయితే చాలా బాగా వస్తున్నాయి. స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు వీటిని సర్వ్ చేసి మా పిల్లలకి ఇద్దాము. సో అట్లాగే దీనిపైన కొద్దిగా నెయ్యి వేసేస్తున్నాను వేడిగా. బాగుంటుంది. 5 మినిట్సే పట్టిందండి టైం. 5 మినిట్స్ కూడా పట్టలేదు, త్వరగానే అయిపోయింది. వేడిగా ఉంటాయి కాబట్టి ఇట్లా పక్కన ఉంటుంది కదా, దాంతోనే మెల్లగా తీసుకుందాము. చూస్తున్నారు కదా, వేడి శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో మా పిల్లలకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.